ముఖ్యంగా ప్రియులారా, ఈరోజు సమాజాన్ని గమనిస్తే సినిమాల ప్రభావం సమాజం మీద చాలా అంటే చాలా ఉంది. కొద్ది గొప్ప కాదు. ఎంతగా అంటే సినిమాల్లో ఉన్నదంతా నిజమేననుకొని ఆ సినిమాల్లో ఉన్నదాన్ని తన జీవితంలో కూడా పాటించటం అనేది ఈనాడు మనం తరచుగా రోడ్ల మీద గమనిస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక సినిమా టీషర్ట్ కనుక వదిలితే రెండో వారంలో మార్కెట్లో ఆ టీషర్ట్ కనపడుతుంది. అదే టీషర్ట్తో చాలామంది అదే వేసుకొని తిరుగుతున్నారు. మధ్య గత 2 నెలల నుంచి నేను ఎక్కువ సువార్తలో ఒక టీషర్ట్ గమనించా. 3 ఆర్లు వేసాడండి ఆ టీషర్ట్ మీద. RRR అంట. 666 చూసా కానీ నేను RRR మరి ఇప్పుడే చూస్తాం. ఎందుకయ్యా, ఎక్కడదయ్యా ఈ ట్రెండ్, ఎక్కడదయ్యా అంటే అక్కడెక్కడో ఎవరో ఒక ఆయన సినిమాల్లో వేసాడట. అది తీసుకొని వచ్చి వీళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసేయటం ప్రారంభించేశారండి. అంతేకాదు మొన్న మధ్య సినిమాలో చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అవుతూ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మనిషిని జడగొడుతుంది. సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ యువతరంలో చెడు భావనలు పెరిగిపోతూ ఉన్నాయి, దుర అలవాట్లకి మారిపోతూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా KGF అనే ఒక సినిమా రిలీజ్ అయిందట. అది సినిమా నీకు పేపర్ కటింగ్లో చూశాను. అది రిలీజ్ అయిందని ఆ సినిమా హీరోనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా అలాంటి పెద్ద డాన్ అయిపోవాలని, లేదంటే నేను కూడా అలాంటి పెద్ద హీరో అయిపోవాలని చెప్పి రోజుకి సుమారుగా 20 సిగరెట్లు తాగాడటండి ఒకడు. ఎన్ని సిగరెట్లు? రోజుకి 20 సిగరెట్లు తాగాడట. ఎందుకురా ఇలా తాగుతున్నావంటే ఆ సినిమాలో వాడు 10 నిమిషాలకు ఒకసారి పెదాల మీద సిగరెట్ వేస్తాడు కదా స్టైల్గా. వాడంత ఎత్తుకు ఎదగాలంటే నేను కనీసం 5 నిమిషాలకు ఒకటైనా వేయాలి కదని ఇడు 5 నిమిషాలకు ఒకటి వేసాడు, ఆడు 10 నిమిషాలకు ఒకటి వేస్తే ఆ సిగరెట్లు తాగినటువంటి అబ్బాయిని. అదే కదండి, ఈ మధ్యకాలంలో స్మగ్లర్లను కూడా హీరోలుగా చూపించేటువంటి దాఖలాలు పెరిగిపోయినాయి. ఒకప్పుడు స్మగ్లర్లు అనగానే వాళ్ళని ఒక విలన్లుగా చూపించేవాళ్ళు పాతకాలాల్లో. కానీ ఈనాటి కాలాలు ఎలాగైపోయినాయంటే స్మగ్లర్లని హీరోలుగా చేసి గంధపు చెక్కల స్మగ్లింగ్లని హీరో, గంజాయి ఒలిచి తీసుకెళ్లేవాడిని హీరో, హెరాయిన్ తీసుకెళ్లేవాడు హీరో, కొకైన్ తీసుకెళ్లేవాడు హీరో. ఈరోజు ప్రపంచంలో ఎవడైతే బాగా చెడగొడతాడో ఆ సినిమాలో ఆడే హీరోగా ఉంటున్నాడండి. ఒకప్పుడు బాగా చెడగొట్టేవాడు విలన్గా చూపించేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది, బాగా చెడగొట్టే అలవాట్లు హీరోకే పెట్టేసి వాడి చేత సినిమాలు తీపిచ్చేస్తున్నారు. వాడిని చూసి మొన్న మధ్య శ్రీకాకుళం, విజయనగరంలో ఎవడో ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని గంజాయి ట్యాంకులు పెట్టుకొని తీసుకెళ్తున్నాడట. ట్యాంకు లోపల గంజాయిని పెట్టి, గంజాయి మొక్కల్ని పెట్టి డ్రైవర్గా వాడు రన్ చేస్తూ ట్యాంక్ అని సమాజాన్ని భ్రమపరుద్దామని పోయాడట ట్యాంకులో వాడు. అంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే వాడెవడో సిగరెట్లు తాగుతాడని ఈడిక్కడ సిగరెట్ తాగుతాడు, వాడెక్కడో స్మగ్లింగ్ చేశాడని ఈడిక్కడ స్మగ్లింగ్ చేస్తాడు. వాడు ఎంత వెధవ పనులు చేస్తే వాడికి 5 వెధవ పనులు చేసుకుంటూ పోతున్నారు ఈనాటి యువతరం. ఈనాటి యువత సినిమాలనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. కానీనండి నిజంగా ఏనాడు ఈరోజు సినిమా హీరోలకు చూపించినంత గౌరవం, శ్రద్ధ తల్లిదండ్రులకు చూపించడండి. సినిమా హీరోల పేర్లు గుండెల మీద పచ్చబొట్లు వేయించుకుంటున్నారు ఈ రోజుల్లో. చాలామందిని చూడండి, సినిమా హీరోల పేరు గుండెల మీద పచ్చబొట్లట. వీడికి అన్నం పెట్టి, వీడికి మలమూత్రాలు తుడిచి, వీడికి పాలు పెట్టి, వీడికి జ్వరం వస్తే తడిగుడ్డ పెట్టి తుడిచి, వీడి కింద పైన మొత్తం శుభ్రం చేసిన తల్లి బొమ్మ ఏనాడు వీడి పర్సులో ఉండదు. వాళ్ళ అమ్మని వీడు ఏడాడు జ్ఞాపకం చేసుకోడు, ఒక మదర్స్ డే రోజు స్టేటస్లో తప్ప. ఆ మదర్స్ డేని పక్కన పెడితే మిగతా రోజులల్లా వీడి స్టేటస్లో ఎవరు తిరుగుతారు? తల్లి తిరగదు. ఎవరు తిరుగుతాడంటే వీడికి నచ్చిన హీరో బొమ్మలు, వీడికి నచ్చిన క్లిప్పింగ్స్, వీడికి నచ్చినటువంటి వాల్ పేపర్లో పెట్టుకుంటాడు. వీడికి నచ్చిన సినిమా హీరోయిన్ కోసం ఏనాడు 6 గంటలకు నిద్ర లేకుండా వీడు ఎవరో సినిమా హీరోయిన్ వచ్చి షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుందని తెల్లారులు పడిగాపులు కాసి మరీ వెళ్తాడు ఆ షాపింగ్ మాల్ దగ్గరికి. అదవా ఏనాడు వీడు కనీసం పరీక్షలకు ముందు 1 గంట ముందుకు లేచిన దాఖలాలు ఉండవు వీడి జీవితానికి. కానీ ఎవరో ఆమెను చూడాలని వీడు నిద్ర మానుకొని మరి పొద్దున్నే లేచి తెల్లారుజామున అన్ని మానుకొని మరి వెళ్తున్నాడంటే ఈరోజు యువతరం ఎటు పరిగెడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరిని స్ఫూర్తిగా తీసుకుందో ఆలోచించండి. కన్న తల్లిదండ్రులు దూరం పెట్టేశాడు, దేవుణ్ణి దూరం పెట్టేశాడు. ఈరోజు చూడండి, క్రైస్తవ యువతలోనేనండి, క్రైస్తవ యువతే చర్చికి వచ్చే వాళ్ళలోనే వాళ్ళ వాట్సాప్ వాల్ పేపర్లో దేవుడు ఉండడు, వాళ్ళ వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్లో దేవుడు ఉన్నాడు. ఇక అక్కడే లేని దేవుడు మనసులో ఏముంటాడు? సెల్ ఫోన్లో లేని దేవుడు ఇక మెదట్లో ఎక్కడ ఉంటాడని మనం అనుకుంటాం. చెప్పండి ఒకసారి మీరు అందరూ. మానవ జీవితాలు కల్మషంగా మారిపోయినాయండి. నిజంగా ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలో బైబిల్లో మనకు ఒక వ్యక్తి తన జీవితంలో రుచి చూపించాడండి. ఒకసారి మీరు అందరూ కూడా
కీర్తనల గ్రంథం 88వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలో, ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితాలు బాగుపడతాయో, ఎలాగ మనం జీవించాలో అనేటువంటి అనేక విషయాలు వారు మనకు తెలియజేస్తారు. 88వ కీర్తన ఒకసారి మీరు అందరూ తెరచి ఆ ప్రారంభ పలుకులు కొన్ని ఉంటాయి చూడండి. ఉపోద్ఘాత పలుకులు అంటారు, లేదంటే ఇంట్రడక్షన్ టు ద శామ్స్ అంటారు వాటిని. ఒకసారి అది చదవండి. ఆ ప్రారంభం ఎవరు రాశారు, ఏంటి కథ అని ఉంటాయి దానిలో. బైబిల్ చెప్తుందండి, ప్రధాన గాయకునికి మహలతు లయన్నోతు అను రాగము మీద పాడదగినది అనగా దాని ట్రాక్ నెంబర్ ఎంతో చెప్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 2, నెక్స్ట్ చదవండి. ఎవరు? యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. ఎవరట? ఆయన పేరేంటట? నిండు యవ్వనస్తుడండి, 25 ఏళ్ల యవ్వనస్తుడండి, గట్టిగా యవ్వన రక్తం మరిగిపోతున్న వ్యక్తి అండి, నిండు యవ్వనస్తుడు రాసిన దైవధ్యానం అది. దాని కింద కోరహు కుమారుల కీర్తన అని ఉంటుంది. కోరహు కుమారుల కీర్తనని ఎత్తి రాస్తాడు అక్కడ హేమాను గారు, మహానుభావుడు. ఆయన మాట్లాడుతూ ఒకసారి 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. 88వ కీర్తన 18వ వచనంలో, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు దేవా. నా ప్రియులు, నా స్నేహితులు నాకు దూరమైపోయారయ్యా అంటున్నారు. హేమాను గారికట సొంత ఫ్రెండ్స్ చీకొట్టి వెళ్ళిపోయారట హేమాను గారిని, సొంత స్నేహితులు చీకొట్టి వెళ్ళిపోయారట హేమాను గారిని. ఇంకా ఏమైందట కింద, చీకటియే నాకు బంధువర్గమాయను. చీకట్లో మగ్గుతున్నాడట, ఏడుస్తున్నాడట, కన్నీళ్లు విడుస్తున్నాడట. ఫ్రెండ్స్ దూరం అయిపోయారట, బంధువులు దూరం అయిపోయారట, తల్లిదండ్రులు దూరం అయిపోయారట. అందరూ దూరం అయిపోయి చీకటి గదిలో కూర్చొని ముక్కి ముక్కి ఏడుస్తూ రాశాడటండి ఆ కీర్తనని. ఎందుకు రాశాడో తర్వాత చూద్దాం. మనం 15వ వచనం చదవండి. 15వ వచనం, 15 అంటారు కదా, 15వ వచనము. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని దేవా. నా చిన్నప్పుడేని చచ్చిపోవాలనుకున్నా, సూసైడ్ చేసుకోవాలనుకున్నా. నా బాల్యము నుండి నేను చావా సిద్ధపడితేనయ్యా. అసలు నాకు ఈ జీవితంలో బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడట కింద, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. అయ్యా, దేవుడు పెట్టే భయానికి కలవరపడుతున్నాడట. ఏంటట అసలు ఇతని బాధ? 9వ వచనం కూడా చదవండి. 9. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, ఏడ్చి 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 కడురెప్పలంతా లోపలికి వెళ్ళిపోయి లొట్టల్లా కనపడుతున్నాయటండి ఆయనకి చూడంగానే. క్షీణించిపోయినాయట కళ్ళు, కన్నీళ్లతో చంపలన్నీ మునిగిపోయినాయట, కన్నీళ్లతో బుగ్గలన్నీ లావెక్కిపోయినాయట, కళ్ళన్నీ లోతుకెళ్ళిపోయినాయట, నల్లటి వలయం చుట్టూరు కమ్మిందట, పిచ్చోళ్లాగా చీకట్లో పడి దొర్లుతున్నాడట మహానుభావుడు హేమాను. ఇంకా చదవండి కింద, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. అయ్యా అయ్యా అని రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. దేవా నా జీవితాన్ని ఉద్ధరించు, దేవా నాకు పిచ్చెక్కిపోతుంది, నన్ను కరుణించు, నా కళ్ళు క్షీణించిపోయేటట్లు ఏడుస్తున్నాడటండి. ఎందుకు జరుగుతుంది అసలు ఇతన? ఏంటట హేమాను గారి ఏడుపు వెనుక గాథ ఏంటట? అంత కష్టం వచ్చింది ఈయనకి. చిన్నప్పుడే సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందట? చివరికి స్నేహితులు కూడా ఎందుకు వెళ్ళిపోయారట ఆయన విడిచిపెట్టి? చివరికి చీకటే బంధువర్గం ఎందుకయిందట? ఆయన చీకటి జీవితంలో కళ్ళు క్షీణించిపోయేలా ఎందుకు ఏడ్చాడట? రోజు ఆకాశం వైపు చేతులెత్తి ఎందుకు మొరపెడుతున్నాడట? అసలు ఏం జరిగిందట ఆయన జీవితంలో అంటే మంచోడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడండి పాపం. అందుకే ఈ కష్టాలు వచ్చినాయి ఈయనకి. ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయంటే ఇంట్లోనే దారుణమైన పరిస్థితులు ఆయన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఆయన ప్రతిరోజు తన ఉప్పటి కన్నీళ్లను మింగుతూ బతికాడు మహానుభావుడు. అసలు ఏం జరిగిందో ఈ హేమాను జీవితంలో కొన్ని గాథల్ని మనం తిరగేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా తేండి. ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకు. ఎవరట ఆయన? హేమానట.
ఇతను ఎక్కడ కనబడ్డాడు ఇందాక మనకి? ఇందాక కీర్తనల గ్రంథంలో ప్రారంభంలో ప్రధాన గాయకునికి మహలోతులయన్నూతను సంగీతముతో పాడదగినద్ది హేమాను రచించిన దైవధ్యానము అని చదివారు కదా 88వ అధ్యాయం కీర్తనలో. అది రాసిన ఆయన గురించి చెప్తున్నాడు ఇక్కడ. అతను ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటో, అతని నేపథ్యం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను. నెక్స్ట్ ఇత్తడు 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 ఎవరట ఇత్తడు? ఈ 88వ కీర్తనలో కళ్ళు వాసిపోయేటట్టు ఏడ్చి బంధువులందరూ వెళ్ళిపోయి స్నేహితులందరూ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు చిన్నప్పుడు అత్తగాడు ఇతడు. ఇతను ఎవడయ్యానంటే ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. అది ఇతను ఎవరట? సమూయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినోడట. అనగా సమూయేలు మనవడు. ఎవరు? సమూయేలు అంటే మామూలు వ్యక్తి కాదండి. బైబిల్ చరిత్రలో అతను ధరించిన పాత్రలు, అతను వేసిన అనేక రకాల ప్రవక్తల పరంపర జీవితాలు ఎవరు వేయలేదు బైబిల్ చరిత్రలో. బైబిల్లో మహా అయితే కొంతమంది ప్రవక్తలు, మహా అయితే యాజకులు, రెండే ఉండే వాళ్ళ దగ్గర. కానీ సమూయేలు ఎలా కాదు, ఆయన ప్రవక్త, అంతేకాదు ఆయన దీర్ఘదర్శి, అంతేకాదు ఆయన యాజకుడు, అంతేకాదు ఆయన న్యాయాధిపతి, అంతేకాదు ఆ రోజుల్లో రాజులకు సలహాదారుడు. 5 పాత్రలు ఉన్నాయి అతనికి. ఎవరికి? సమూయేలుకి. అంత గొప్పోడికి పుట్టాడు. మరి అంత గొప్పోడికి పుడితే నువ్వెందుకు చచ్చిపోదాం అనుకున్నా? అంత గొప్పోడి గర్భంలో నుంచి వచ్చిన నువ్వెందుకయ్యా చచ్చిపోదాం అనుకున్నావు? నీకు ఇంకా ఫ్రెండ్స్ దగ్గర అవ్వాలి కదా. అంత గొప్ప తాతకు పుట్టిన మనవడివి సమూయేలు లాంటి ఒక యాజకుడిగా, ప్రవక్తగా, రాజుకు సలహాదారుడిగా, న్యాయాధిపతిగా ఇన్ని పాత్రలు పోషించిన మనవడివి నువ్వు. నీకు అందరూ దగ్గర అవ్వాలి, దూరం అవ్వటం ఏంటి? అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు చిరంజీవి గారు మనవడు ఎవరైనా జాయిన్ చేశారు అనుకోండి పలానా స్కూల్లో, అతన్ని దూరంగా పారిపోతారా, అతని ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళని చూస్తుంటారా? దగ్గర వాళ్ళని చూస్తుంటారు. మన జిల్లా కలెక్టర్ పలానా స్కూల్లో జాయిన్ అయ్యాడు, ఏదంటే కేసీఆర్ గారు మనవడే ఉన్నాడే ఉండే, ఆ చిన్నోడు ఎవరో ఉంటాడు బొడ్డోడు, ఆడే ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఆ చిన్నపిల్లాడికి చుట్టుపక్కల అందరూ కలిసి అతనితో మాట్లాడతాం, అతనితో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంటారా? పారిపోతారా? అతను లేదంటే అతనికి దూరంగా వెళ్ళి పిచ్చి కొట్టేసి చీచి అని వెళ్ళిపోతారు అతనికి దూరంగా. ఏమవుతారు? అమ్మో ముఖ్యమంత్రి గారు మనవడరా, కేటీఆర్ గారి కొడుకు, దగ్గరికి వెళ్ళి మాట్లాడి వంగి వంగి దండాలు పెట్టి గౌరవం ఇచ్చి అందరూ చుట్టూరు ఏగల్లా ముసురుతారు, బెల్లం చుట్టూ ఏగలు ఉన్నట్టుగా. మరి అలాంటప్పుడు 5 పదవులు ఉన్నాయ్యా నీ తాతకి. మీ తాత పేరు చెప్తే రాజులే పైకి లెగుస్తారు, మీ తాత పేరు చెప్తే జనాంగమే పైకి లేచిద్ది, మీ తాతకి సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షం అవుతాడు, దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది మీ తాతకి, సాక్షాత్తు సృష్టికర్తతోనే డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసేంత గొప్పోడు మీ తాత. మరి అంత గొప్ప తాతకి పుట్టిన నువ్వెందుకయ్యా చచ్చిపోదాం అనుకున్నావంటే అదే అసలు ట్విస్ట్ ఆయన జీవితంలో. అంత గొప్పోడికి పుట్టాడు, సమూయేలు కుమారుడకు యోవేలుకు కొడుకు. ఇంతకీ యోవేలు ఎవడు? ఇది కూడా చూద్దాం. ఇంకొకసారి మనం క్లారిటీ తెచ్చుకుందాం బైబిల్ చరిత్రలో నుంచి. ఇంకొకసారి మనం క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. ఎవరు? సమూయేలు గారి గురించి చెప్తున్నారు. 1వ వచనం కూడా చదవండి, స్పష్టత బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ పలుకులు జాగ్రత్త చదవనా. సమూయేలు వృద్ధుడైనప్పుడు, సమూయేలు గారట వృద్ధుడైపోయాడట, తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నియమించెను. 2వ వచనం. అతను జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. అది సంగతి. పెద్ద కొడుకు పేరేట సమూయేలుకు పుట్టిన పెద్ద కొడుకు పేరేంటట? జోయల్, యోవేలు. రెండో వాడి పేరు ఏంటట? అబెయిజా లేదంటే అబియా. పెద్ద కొడుకు పేరు యోవేలు, రెండో కొడుకు పేరు అబియా. ఇంతకీ హేమాన్ ఎవరికి పుట్టాడట? యోవేలు కొడుకు, అంటే జ్యేష్ఠ కుమారుడికి కొడుకు, అనగా జ్యేష్ఠ మనవడు. మామూలు మనవడు కూడా కాదు, అన్ని లింగాల్లో బోల్లింగం టైప్లో ఉన్న 100 మంది మనవలు ఇతను ఒక మనవడు కాదు. మళ్ళా ఎలాంటోడంటే అతడికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు యోవేలైతే ఆ యోవేలుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు హేమాను. గొప్పోడు. నన్ను అడిగితే అసలు ప్రవక్త లాంటోడు, ప్రవక్త అవ్వాల్సినోడు ఆ తర్వాత కాలాల్లో హేమాను. గొప్పోడు, అద్భుతమైన సింగరు. అయితే ఏం జరిగిందండి?
ఏం జరిగిందండి? చదవండి, ఇంకా ఇంకా కింద చదవండి, ఇంకా కింద చదవండి. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. వీరు అనగా ఎవరు అంటే వీళ్ళ తండ్రి హేమాను తండ్రి ఎవరు? యోవేలు, అనగా సమూయేలు కొడుకు, హేమాను తండ్రి యోవేలు. వీరు బెయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతడి కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ఈ యోవేలనే ఇతగాడట సమూయేలుకు పుట్టిన ఈ పెద్ద కొడుకట సమూయేల్లా బతకలేదట. ఏలి కొడుకులను చూస్తా పెరిగాడండి. పక్కింటోడు కొడుకులను చూశాడు. ఎవరు? సమూయేలు కొడుకులు. సమూయేలు కొడుకుకి ఇన్స్పిరేషన్ ఎవరంటే, సమూయేలు కొడుకులు ఎవరిని చూసి పెరిగారంటే ఏలి కొడుకులను చూసి పెరిగారు వీళ్ళిద్దరు. ఏలి కొడుకులు అమ్మాయిలు కదిలియటం, అమ్మాయిలు గిల్లటం, అమ్మాయిల మీద భుజాల మీద చెయ్యటం, మందు తాగటం, సిగరెట్ తాగటం, అవన్నీ చూసి ఆహా మా ప్రధాన యాజకుడు కొడుకులు ఎంత బాగున్నారు, మా పాస్టర్ గారి కొడుకులే ఇట్లా ఉన్నారంటే మేము ఎలా ఉండొచ్చు? అంతే కదండి, పాస్టర్ కొడుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్య చెన్నైలో ఒక ఆయన బయలుదేరాడండి, పెద్ద పాస్టర్ ఆయన. ఒకప్పుడు వాళ్ళ అమ్మాయి లిఫ్ట్కి ఎలా పూయాలో చెప్తుంది యూట్యూబ్లో. పాస్టర్ గారి కుమార్తె లిఫ్ట్కి ఎలా పూయాలి, కనురెప్పల పైన ఐ ల్యాష్ అంటారు, ఐ ల్యాష్ ఎలా వేసుకోవాలి, ఐబ్రోస్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలాగ మేకప్ వేసుకోవాలి, ముందు ఏమి వేయాలి, పునాదులు ఏదో వేస్తారట ఫౌండేషన్ ఫస్ట్ మేకప్కి. ఇంటికి పునాది వేసినట్టుగా ముందు దానికి ఏ క్రీమ్ పూయాలి, నెక్స్ట్ ఏం క్రీమ్ పూయాలి, జుట్టు ఎలా దువ్వుకోవాలి, అవి నేర్పిస్తుంది అమ్మాయి. పెద్ద పాస్టర్ గారి కుమార్తె. మీరు నమ్మరు కానీ పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఆయన పేరు దినకరన్ గారు. గొప్ప సేవకులుగా కీర్తి పొందిన ఆయన. అలాంటి ఆయన కడుపును పుట్టిందేమో మరి. ఏమి చేస్తుందయ్యా ఏమంటే యూట్యూబ్లో కొట్టండి, ఆమె జీవితం ఎట్టుందంటే ఎలా సర్వనాశనం అయిపోవాలో యవ్వన స్త్రీలు నేర్పిస్తుందండి చక్కగా కూర్చొని. సంఘం వాళ్ళు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? సంఘం వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారి కుమార్తె అంటే అన్నీ తెలిసేయాలి కదా. పాస్టర్ గారి కుమార్తె అంటే పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పుంటారు కదా. అన్నీ తెలిసే ఈమె ఇలా ఉందంటే ఇలా ఉండటం భవిష్యత్తు తప్పు కాదేమో, ఇలా ఉండటం సరైందేనేమో. లేకపోతే పాస్టర్ గారి కూతురు అలా ఎందుకు ఉండిద్ది, పాస్టర్ గారి కొడుకు అలా ఎందుకు ఉంటాడు? చాలామంది పాస్టర్లు ఉన్నారండి. నేను ఎవరిని విమర్శించట్లేదులేండి, సహజంగా జరుగుతున్నాయి చెప్తున్నా. ఎవరినో విమర్శించాల్సిన కర్మ నాకు లేదు. సహజంగా నేను అనేక సభలకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్పే విషయాలు మీతో పంచుకుంటున్నాను అంతే. చాలామంది ఉంటారండి సంఘానికి అస్సలు రాడండి, పాస్టర్ గారి కొడుకు సంఘానికి రాడండి. వాడు శుభ్రంగా బండి వేసుకుని ఆదివారం షికార్లకు పోతాడు. అయ్యగారు మాత్రం శుభ్రంగా ఇక్కడున్న యువతలారా మీరు బాగుపడండి అని ఇక్కడున్న వాళ్ళకి సందేశం చెప్తున్నారు చాలామంది. కానీ ఈరోజు బయట పరిస్థితులు ఏం బాగాలేదండి. ఇవన్నీ చూశాడు ఏలి కొడుకులు ఎంత దరిద్రులో చూస్తాడు. ఇవన్నీ చూసి ఈ దిక్కుమాలిన పనులన్నీ నేర్చుకున్నాడండి. ఎవరు? యోవేలు. నేర్చుకుని ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు? ధనాపేక్షులై, 3వ వచనంలో ఏదో చెప్తున్నా, అతని కుమారులు అతని ప్రవక్తలను అనుసరింపక ధనాపేక్షకులై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరైనా ఇద్దరు అయ్యా దేహి మాకు న్యాయం చెయ్యి ప్రభు అంటే బల్ల కింద చేపెట్టి ముందు డబ్బు కొట్టు తర్వాత న్యాయం చెప్తానంటున్నాడట. డబ్బు ఎవరికి ఇస్తే వాడికే న్యాయం చెప్తా. అయ్యా నా దగ్గర బీద విధవరాలనయ్యా నా దగ్గర ఏమీ లేవంటే నా దగ్గర ఇవన్నీ చల్లవు, డబ్బు ఇస్తేనే పని జరిగిద్ది, లేదా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఎలాగొట్టేసేవాడట బయటికి. మొన్న మధ్య అండి, బహుశా యూపీలోనో ఎంపీలోనో జరిగింది. ముసలాయనండి పాపం, ఆయనకు 65 ఏళ్ళు వస్తాయి. పెన్షన్ కోసం 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడటండి ఎంఆర్ఓకు విఆర్ఓ ఆఫీస్కి మొత్తానికి. రోజు వెళ్ళా కర్రపోటు వేసుకొని అయ్యా నాకు 65 ఏళ్ళు దాటిపోయినాయి అయ్యా, ఇప్పటికే 5 ఏళ్ళు వచ్చేయాలయ్యా, 5 ఏళ్ళ నుంచి పెన్షన్ రావాలయ్యా, ఇంతవరకు పెన్షన్ రావట్లేదయ్యా, అద్దెస్తే ఇద్దామంటున్నారయ్యా, ఈ డాక్యుమెంట్ తెస్తే ఇంకోటి తెమ్మంటున్నారయ్యా, ఇదితే అని చెప్పి ఏది తెచ్చినా ఇంకోటి తెమ్మని తిప్పుతూనే ఉన్నారయ్యా ఈ 5 ఏళ్ళ నుంచి. మీరు అడిగినవన్నీ తెచ్చానయ్యా అని గంప నిండా కింద పోసాడటండి డాక్యుమెంట్స్. అయ్యా కొడుకు కూడా వదిలేశాడయ్యా, ముసలిదొక్కటే ఉంటుందయ్యా, డబ్బులు కూడా లేవయ్యా, మీ పెన్షన్ ఇస్తే దాంతోనే ఆ ముసలి దానికి నేను కాస్త మాత్రలు గోళీ బిల్లలు వేసుకొని బతకాలయ్యా ప్లీజ్ అయ్యా అని బతిలాడతాడు అన్నాడట. పెద్దాయనా పెన్షన్ ఇస్తా నీకు, ఓ పని చేయి, నీ 2 సంవత్సరాల పెన్షన్ నాకు ఇచ్చేయి, 3వ సంవత్సరం నుంచి నువ్వు తీసుకో అంటున్నాడట. అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీ బతకలేనయ్యా, నా భార్య నేను ఇద్దరం గుడిసెలో బతుకుతున్నామయ్యా, తినటానికి తిండి గింజలు కూడా లేవు, నీకు దండం పెడతామయ్యా, అన్నీ తెచ్చాం కదయ్యా అంటే ఏ ముసలాడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పోయి కలిసినవో 2 ఏళ్ళ పెన్షనే
లేదంటే చచ్చేదాకా తిరుగుతానే ఉంటావు, ₹1 బిల్ల కూడా రాదు నీకు, ఏం చేసుకుంటావో చేసుకోపోమని చెప్పాడటండి. పాప ముసలాయన అక్కడే ఏడ్చి గుండె పోటు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చచ్చిపోయాడండి. అక్కడికక్కడే కుప్ప కూలిపోయి చచ్చిపోయాడు. బతకలేకపోతున్నారు ఈ రోజుల్లో. డబ్బులేందే ఏందండి, డబ్బులేందే ఈరోజు పని ఆడ జరుగుతుందండి. డబ్బులేందే అప్పుడే పుట్టిన చంటి బిడ్డని ఇంటికి తీసుకెళ్లాలన్నా అక్కడ ఉన్న ఆయా డబ్బు అడుగుతుంది ఈ రోజుల్లో. చివరికి శవాన్ని పాతెట్టాలన్నా అక్కడున్న గేటు దగ్గర డబ్బు అడుగుతున్నాడు. ఏది పుట్టిన పిల్లకి డబ్బు, పొయ్యే పాడెక్కిన ముసలోడికి డబ్బేనా? ఈ రోజుల్లో డబ్బులేందే పని జరగదంటే డబ్బులేందే ఈ రోజుల్లో పని జరగదు. అలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయాం. వాడు కూడా అలానే చేశాడు. ఆ రోజుల్లో డబ్బున్నోడికే న్యాయం చెప్పాడు, డబ్బు లేనోడి పక్షాన న్యాయం ఉన్నా దాన్ని కొట్టేసి ఎందరో ఉసురు పోసుకొని ఎందరో కన్నీళ్ళకి కారుకుడయి ఎందరో చావటానికి కారుకుడైపోయాడండి యోవేలుగాడు. ధనాపేక్షకుడై ఏం చేశాడట, ఇంకా కింద లంచము పుచ్చుకొని న్యాయాన్ని ఏం చేశాడట, తిప్పేశాడంటే ఈడు మర్డర్ చేస్తే డబ్బులు ఆడి ఇచ్చాం కాలే, ఈడు కాదు ఈడే మర్డర్ చేశాడని ఈడి మీదకే కేసేసి రోడ్డు మీదకే మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టేసేవాడు. అలాగ అనేక మంది అమాయకుల ఉసురు పోసుకున్నాడండి దౌర్భాగ్యుడు. ఇంకా ఏం చేశాడట కింద ఇలా అంటున్నాడు, చిత్తగించుము ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు కనుక. అప్పుడు చెప్తున్నారు, మాకు రాజుని మాకు వల్ల కావట్లేదు, వీళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారయ్యా, మేము యాగలేకపోతున్నామయ్యా, వీళ్ళేమి న్యాయాధిపతులయ్యా అని సమూయేలు దగ్గరకు వచ్చారటండి. అంటే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటంటే హేమాంది తాత చూస్తే అద్భుతమైనటువంటి దానధర్ముడు, తాతగారు చూస్తే ఈ ప్రపంచంలోనే అనేక పదవులు అధిష్ఠించిన ఒకే ఒక్కడు, సొంత తండ్రి చూస్తేనేమో ఎలాంటోడు ఈ సొంత తండ్రి, దిక్కుమాలినోడు యోవేలు. సొంత తండ్రి ఏమో డబ్బుల కోసం అమాయకుల ప్రాణాలు తీస్తున్న పనికి మాలినోడు, డబ్బు కోసం. వీళ్ళ సొంత నాన్న అన్యాయపు సిరి కోసం ఆశపడి అన్యాయమైనటువంటి వారిని చంపేసిన దౌర్భాగ్యుడు వీడు, లంచగొండేవాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి ఇప్పుడు అక్కడ. ఇప్పుడు అందుకని అందరు ఫ్రెండ్స్ దూరం అయిపోయారండి. ఏరా హేమనో, మీ నానేట్రా ఇంత పశువులాగా ప్రవర్తిస్తున్నాడేట్రా, డబ్బు లేకపోతే న్యాయం చెప్పడా మీ నాన్న ఏంటి? మీ నాన్న డబ్బులు తీసుకొని అన్యాయంగా ఎందరో ఉసురు పోసుకొని ఎందరిలో చావటానికి కారకుడయ్యి ఎందరో నోట్లో మట్టి కొట్టాడరా మీ నాన్న. ఎలా పుట్టేవాళ్ళ అంటోడి కడుపు నువ్వు చెయ్యి అని స్నేహితులు వెళ్ళిపోయారట. అదే ఆయన 88వ కీర్తనలో బాధ. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చేసిన పనికి కొడుకును నిందిస్తూ ఉన్నారట. నిజంగా చూడండి, ఇక్కడ తల్లులు ఎవరైనా చెడ్డోళ్ళు అనుకోండి, ఆ తల్లిని ఎవరనండి రోడ్డు మీద వెళ్తున్న బిడ్డను ఉంటారండి. అల్లరే వీడెవడ కొడుకో తెలుసా నీకు, వీళ్ళ అమ్మ ఎవరో తెలుసా నీకు, ఉంటుంది కదా వీధి చివర ఒకటి బజారుది, ఇదిగో దాని కొడుకుడు, దాన్ని ఏమనలేరు పాపం. ఆమె చేసిన పనులకి నిందను భరించాల్సిన వాడు ఎవడంటే ఆ చిన్నోడు, ఆ చిన్నదే రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ అమ్మ పడికి మాలిన పనులన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఎవరెవరి దగ్గరకు వెళ్ళి పడికి మాలిన పనులన్నీ చేస్తుంటే, రే వీళ్ళ నాన్నరా మొన్న మధ్య చెప్తుంది, మొన్ననే ఇక్కడ ప్రియాంక రెడ్డిని చంపేశారు కదా, ప్రియాంక రెడ్డిని శంషాబాద్లో. ఆడలో ఒక పిల్లట స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరు ఎక్కిరేస్తున్నారట, రే వీళ్ళ నాన్న ఎవరో తెలుసా, ఆ దిశాన్ని చంపేశారు చూసారా పెట్రోల్ పోసి, ఆడి కూతుర్రా ఇది, దీని దగ్గర కూడా రాని మాకు దూరం పెట్టేస్తున్నారట. ఆ పిల్లని, పసిపిల్లని దగ్గరికి రానిట్లేదట. మన మీడియా దగ్గరకు వచ్చి గోడు వరపోసుకుంది, సార్ చంపేశారు సార్. చివరికి మా బొమ్మలన్నీ చూపించి ఇంటర్వ్యూలు తీసుకుంటామని సచ్చినోని పక్కన పెట్టి మా ఫ్యామిలీ బొమ్మలన్నీ తీసుకెళ్ళి నెట్లో పెట్టారు. అందరికీ తెలిసిపోయింది. మా బిడ్డలు వస్తుంటే, అరే ఈడు పలానా వాడి కొడుకురా, ఆ రోజు అమ్మాయిని అన్యాయంగా చంపారా, ఈడు కూడా చంపుతారా, ఈయన అసలు వీధుల్లోనే ఉండని మాకండ్రా అని గెంటేస్తున్నారట పాపం రోడ్ల మీద నుంచి. అక్కడ చాలా మంది కుటుంబాలని, ఆ కుటుంబాల దగ్గర కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా ఎవడెళ్ళట్లేదండి. ఆ రోజు నుంచి చేసినోడు చచ్చాడు. ఆ ప్రియాంక రెడ్డిని ఎవరైతే దౌర్భాగ్యుడు చేశాడో రేపు వాడు చచ్చాడు, ఆడు బాగానే ఉన్నాడు, చచ్చాడు, వాడు ఎక్కడికో పోయాడు దరిద్రుడు. వాడి కడుపును పుట్టినందుకు వాళ్ళ ఇంటిని వెళ్ళేస్తున్నారు అందరూ. ఆ ఇంటి వైపు ఎవడెళ్ళట్లేదట, వాళ్ళ బిడ్డలతో ఎవడో మాట్లాడట్లేదట, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నామని అడిగారు, దిక్కుగా లేదట. దారుణమైన పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు ఉండిపోయినాయండి ఇప్పటికీ శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇంట్లో ఒకడు తప్పు చేస్తే ఆ పిల్లల మీదే మొట్టమొదటి శాపం పడేది అక్కడ. ఇక్కడ కూడా అంతే. యోవేలు లాంటి పనికి మాలినోడు తప్పు చేయటాన్ని బట్టి యోవేలుకు పుట్టినందుకు హేమానికి దూరం అయిపోయారు బంధువర్గం అంతా. చీకటాయను, అయ్యో నా కనులు క్షీణించిపోయాయి, దేవాడి ప్రతిరోజు మొరపెడుతున్నారంట, దేవా నేనేం చేయాలని. నాన్న ఎలాంటోడు, తాత ఎలాంటోడు తెలుసా అండి.
తాత ఎలా అంటాడో తెలుసా? 12వ అధ్యాయం అండి. నాన్న ఎలాంటోడైతే తాత ఎలాంటోడో చూడండి. సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ముగించుకుందాం 10 నిమిషాల్లో. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు గారు విసురుతున్న సవాలండి ఈ ప్రపంచానికి. యేసు ప్రభు తర్వాత అలాంటి సవాల్ విసిరి ఉన్నాడు ఎవడో మనకు కనపడ్డాడు, సమూయేలు గారు తప్ప. చదవండి 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో నేనున్నాను. సమూయేలు గారు అంటున్నారు, లక్షలాది మంది ఇశ్రాయేలీలందరినీ ఇలాగనే పోగేశాడు, ఇలాగనే మోషే పీఠం ఎక్కాడు. ఎక్కి అందరినీ సేకరించి సవాల్ వేస్తున్నాడండి ప్రపంచానికి. ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో సమూయేల్ అనే నేనున్నాను. ఐ ఆమ్ హియర్, మై నేమ్ ఇస్ కాల్డ్ శామ్యూల్, ఐ యామ్ ద జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు న్యాయాధిపతిగా నేనున్నాను, నా పేరు సమూయేలు అని గట్టిగా అరిచి చెప్తున్నాడు జనాలందరినీ పిలిచి. ఏమంటున్నాడట, నేను ఎవని ఎద్దునైనను తీసుకున్నాను రా, మీరు చెప్పండి రా అంటున్నాడు. ఎందుకంటే యాజకుడుగా ఉన్నోడికి ఎద్దునివ్వాలి, గర్ధబాన్ని ఇవ్వాలి, వాడికి దశం భాగం ఇవ్వాలి, అంతే కదండి. పాత నిబంధనలు యాజకులకి ఏమేమి ఇవ్వాలి చెప్పండి? యాజకులకి పాత నిబంధనలో కోడికి గుడ్డు పెడితే ఆ మొదటి గుడ్డు కూడా యాజకుడికే ఇవ్వాలి. గొర్రెకి పిల్ల పుడితే ఆ మొదటి గొర్రెను కూడా యాజకుడికే ఇవ్వాలి, ప్రతిష్ఠించాలి దేవుడికి. వాళ్ళలో వరేస్తే, గోధుమ వేసినా, జొన్న వేసినా, ఏది వేసినా సరే దాంట్లో దశం భాగం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? యాజకులకి ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో కూడానట ఈయన ఏనాడు ఎవడి ఎద్దు తీసుకోలేదటండి పాపం మహానుభావుడు. ఎవరి గార్ధబములనైనను నేను తీసుకొంటినా, అరే మీలో ఎవడైనా నాకు ఏనాడైనా ఒక ఎద్దునైనా ఒక గర్ధబాన్నైనా ఇచ్చారా? ఒకవేళ మీరు ఇచ్చినా నేను తీసుకున్నానా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి అని ఇశ్రాయేలీయులు అందరి దగ్గరికి వెళ్ళి అరుస్తున్నాడండి. ఇంకా చెప్తున్నాడు, ఎవరికైనాను న్యాయాన్ని ఎప్పుడైనా తిప్పేశానా, డబ్బులు ఇవ్వలేదనో, మరొక దానికనో, ఎవడో బెదిరిస్తున్నాడనో, అన్యాయం వాడి పక్షాన పెట్టుకొని వాడిని సేఫ్ చేసి ఎవరినైనా ఒక అన్యాయం చేయకుండా న్యాయవంతుడి తీసుకెళ్ళి జైల్లో ఎప్పుడైనా పెట్టానర్రా నేను అంటున్నాడండి ఆయన. ఎవడినైనా కనీసం బాధ పెట్టానరా మీ లక్షల మందిలో ఎవరినైనా, ఒకవేళ ఉంటే చేయి పైకెత్తానరా అంటున్నాడండి ఆయన. ఇలానే సవాలు ఎవరైనా సవాల్ చేయగలరండి ఇలాగా? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఉంటారు. పాస్టర్ గారు అంటారు, ఈ పెళ్ళికి ఎవరైనా సరే సహేతుకకరమైన కారణాలు ఏమైనా ఉంటే, అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ అభియోగాలు కనుక ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడే చేతులు పైకెత్తానండి. అడిగి గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఇద్దరికి. పెళ్ళిలో చూడండి అప్పటిదాకా నవ్వుతుంటారండి ఇద్దరును, అప్పటిదాకా నవ్వుతుంటారు. ఈ అబ్బాయి మీద కానీ ఎవరైనా ఎలాంటి అభియోగాలు ఉంటే సహేతుకమైన రుజువులతో మాకు ఇక్కడ చూపించాలి, ఈ పెళ్ళికి ఎవరికైతే ఇష్టం లేదు వాళ్ళ చేతులు పైకెత్తినప్పుడు అన్నీ గుర్తొస్తుంటే వీడికి 10th క్లాస్లో దేని గెలికాడో, ఇంటర్మీడియట్లో దేని చుట్టూరు తిరిగాడు, అది ఇప్పుడు ఏమైనా గబక్కన వచ్చి పైకి ప్లకార్డ్ ఎత్తిద్దేమో, ఇంటి దగ్గర ఆ పక్కదాన్ని సరోజానో ఈ పక్కన ఉన్న గిరిజన ఏమైనా చేశాడేమో వీడు, కొంపదీసి అదేమన్నా వచ్చిద్దేమో వీడికి, అదేమన్నా గబక్కని చేపైకి ఎత్తిద్దేమోనని దేవుడా 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 అనుకున్నాడు. ఎంతమంది దేవుళ్ళు ఉంటే అందరు దేవుడుతారు. అల్లా శ్రీరామ్ జై దేవా అందరు కాపాడండి అయ్యా, ఎవడో ఒకడు ఒక రాయని ఎత్తాడు అనుకుంటాడు వీడు. భయం ఎందుకు భయం? మన బతికేంటో మనకు తెలుసు. ఎవడో న్యాయవంతుడు కాడని, ఏదో ఒక పనికి మాలిన పనులు ఖచ్చితంగా మనం చేసామని, దాని ద్వారా ఎవరో బాధపడ్డారని, ఆ పడినోడు వచ్చే అవకాశం ఉందని వాడు ఒకవేళ చేయెత్తితే వీడి బతుకు బజారు అయిపోద్దని వీడికి తెలుసు. అమ్మాయి కూడా అంతే. అబ్బాయిని అయినప్పుడు ఇక అమ్మాయికి రెడీ అవుతుంటుంది, ఇక చెమట్లంతా కక్కుతుంటుంది. ఇక ఏమో నెక్స్ట్ నాకే ఇప్పుడు బాల్ వేస్తాడు, క్లీన్ బౌల్డ్ అయిద్దేమో ఇప్పుడు నా వికెట్లు అనుకోని ఇక అమ్మాయి అనుకుంటుంటుంది, దేవుడా ఆ అమ్మాయి నామజపంలో పడిపోద్ది. ఎందుకంటే మరి ఎవరిని ప్రేమించిందో అంతకుముందు, ఎవరి చుట్టూరు తిరిగిందో, ఎవరి చేత బ్యాలెన్స్ లేపించుకుందో, ఎవరి చేత మనీ ఖర్చు పెట్టించిందో, ఎవరితో పాటు సినిమాలకు వెళ్ళిందో ఎవరికి తెలుసు. గబక్కనాడు వచ్చి ఇదిగోండి ఫోటోలో ఒకప్పుడు మీ ఇద్దరం దిగామంటే గుండె ఆగిద్ది ఇప్పుడు ఈ అమ్మాయికి. ఇక్కడ ఈ అమ్మాయి భయం, ఇది ఆయన భయం. పాస్టర్ గారు మాత్రం సంతోషంగా ఉంటాడు, నాది కాదు పెళ్ళి అని. అందరూ కూడా ఉత్కంఠంగా చూస్తుంటారు వెనక మళ్ళీ ఎవడి చేతులు ఎత్తున్నాడు అని. అంటే ఆఫ్టర్ ఆల్ పెళ్ళికి వచ్చి ఒక 500 ముందే చెయ్యెత్తడానికి ఎంత భయం ఎత్తానండి మనకి. మన బతుకుళ్ళు చూసి మనకు అంత క్లారిటీ ఉంటేనండి. లక్షల మంది ఇశ్రాయేలుని చూసి మీలో ఎవడైనా సరే నా గాడిదని కానీ మీ ఎద్దుని కానీ ఎవరినైనా బాధ పెట్టాం కానీ మీ చేతుల పైకి ఎత్తండ్రా అంటేనండి లక్షలాది మంది మనుషులు తల దించుకొని ఉన్నారండి, ఒక్కడు కూడా చేయి పైకి ఎత్తలేదండి. అలాంటి బతుకు బతికాడండి సమూయేలు. అదే అంటున్నాడు చూడు, నా మీద
సాక్ష్యం పలకాలి మీలో ఎవడైనా ఉంటే. నేను ఎవ్వడికైనా కనీసం బాధ పెట్టినా మీరు లేకపోండి, నా తల కోసుకుంటాను ఇక్కడే అన్నాడండి. తాతేమో అంత గొప్పోడు సమూయేలు, నాన్న చూస్తేనేమో ఇంత నీచుడు నికృష్టుడు. ఇప్పుడు హేమాను ముందు రెండు మార్గాలు ఉన్నాయి. నాన్నలాగా బతుకుదామా, తాతలాగా బతుకుదామా, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో కన్న నాన్న, గుండెల మీద పెంచుకున్న నాన్న, భుజాల మీదకి ఎక్కించుకుని ఆడించిన నాన్నేమో దరిద్రుడు. వాస్తవానికి సైకాలజీ ఆఫ్ హ్యూమన్ నేచర్, మానసిక శాస్త్రం మనకేం చెప్తుందంటే, యేసుప్రభు కూడా చెప్పాడు అదే. తండ్రి ఏది చేయుట చూచునో, తాత ఏది చేయుట చూచునో కాదు కదా, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేయును కదా. మరి తండ్రి లంచగొండోడైనప్పుడు హేమాను కూడా లంచగొండోడైపోవాలి కదా. తండ్రి తాగుబోతోడైనప్పుడు హేమాను కూడా తాగుబోతోడైపోవాలి కదా. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, మీ నాన్న తిరుగుబోతోడే కావచ్చు, తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ నాన్న నువ్వు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకో మాకు. మీ నాన్న తాగుబోతాడవచ్చు, సిగరెట్లు కాల్చేవాడవచ్చు మీ నాన్న, లేదంటే మీ అమ్మను కాదని వేరే వాళ్ళ దగ్గర కూడా మీ నాన్న వెళ్ళుండొచ్చు. అలాంటి దౌర్భాగ్యులు మన కుటుంబాల్లో ఉండి ఉండవచ్చు. మన తండ్రులుగానే వారు ఉండొచ్చు, మన తల్లులుగానే వారు ఉండొచ్చు. వారిని మీరు మాదిరిగా పెట్టుకోమాకండి. మా నాన్నే చెడిపోయాడు కదా, మా నాన్నే సిగరెట్ తాగాడు కదా, నేను తాగితే తప్పేంటి, మా నాన్నే మందు తాగాడు కదా, నేను తాగితే తప్పేంటి, మా నాన్నే బూతులు తిడుతున్నాడు కదా, మా అమ్మ నేను తిడితే తప్పేంటి అని మీ నాన్నను చూసి ఏది నేర్చుకోక హేమాను అలా నేర్చుకోలేదు. ఓ పక్క నాన్నను చూశాడు, ఓ పక్క తాతను చూశాడు, ఓ పక్క నాన్నను చూశాడు, ఓ పక్క తాతను చూశాడు. తాతలాగా న్యాయంగా బతుకుదామా, నాన్నలాగా నీచంగా బతుకుదామా, రెండు ఆప్షన్స్ ఉన్నాయండి హేమాను ముందు. అందరూ చీకటి దూరం పెట్టేస్తున్నారు నాన్న చెడ్డోడని చెప్పి. కానీ ఏ ఆప్షన్ ఎంచుకున్నాడు తెలుసా అండి హేమాను? నాన్న ఆప్షన్ ఎంచుకోలేదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నను చూశాడు 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 కానీ వాళ్ళ నాన్న చేసినట్టు చేయలేదండి. మా నాన్నలాగా నేను మారకూడదు, దేవా నాకు జీవితాన్ని ఇచ్చావు కదా, బ్రతుకురా ఈ భూమి మీద నా కోసమని నాకు దేహాన్ని ఇచ్చావు కదా మహానుభావ, నీ కొడుకు నా తాత సమూయేల్లా బతుకుతానయ్యా అని అన్ని అవయవాలని నిగ్రహించుకొని అన్ని చెడ్డలవాట్లని దూరం పెట్టి నాన్నను పక్కకు నెట్టి తన తాతని కౌగిలించుకొని తాతలాగా గొప్పగా బతికాడండి మహానుభావుడు. తాతలాగా అద్భుతంగా బతికాడండి. దేవుడికి పిచ్చిగా నచ్చేసాడండి. ఏమండి, మీ నాన్న అమ్మలు దేవుళ్ళో లేకపోయినా మీరు గనక నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా దేవుళ్ళో ఉంటే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తాడు. ఎందుకంటే పాపం వీడు నాన్న కూడా నన్ను నమ్మలేదు కదరా, వీళ్ళమ్మ కూడా ఏనాడు నా కోసం బతకలేదు కదరా, వీడు నా కోసం బ్రతుకుతున్నాడంటే వీడికి ఏదో ఒకటి చేద్దామనే తపన దేవుడికి ఉండిద్దండి మన కోసం. నిజంగా హేమాను చూసిన దేవుడు ఫైనల్గా ఒక రిఫరెన్స్ చూపిస్తాను. దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒకసారి తీయండి. చివరికి ఏం చేశాడు? 5వ వచనం, వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. రాజునకు ఎవరటైతనో దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటి? ప్రవక్త. దేవుడు కూడా హేమాన్ని ప్రవక్తగా చేశాడు. దీర్ఘదర్శియగు హేమాను కుమారులు. నెక్స్ట్ చదవండి. హేమాను సంతతిని గొప్ప చేయుటకై హేమాను సంతానానట దేవుడు ఒకటే అనుకున్నాడు, రే నా కోసం ఇంత మంచిగా బతికినందుకు వీడికి ఏదో ఒకటి చేయాలరా, నా కోసం భక్తి శ్రద్ధలతో బతికినందుకు వీడికి ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాడండి దేవుడు. అనుకొని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పరలోకంలో దేవదూతలందరినీ సమకూర్చాడు. దేవదూతలందరూ వచ్చేసి ఏం చేద్దాం దేవా చెప్పండి, నా కోసం బతికినందుకు హేమాను ఫ్యామిలీని వారి యశస్సుని ఖ్యాతి లేపుదాం, గొప్ప చేద్దాం. ఎంత గొప్ప చేద్దాం అంటే కింద చదవండి. దేవుడు హేమానునకు 14 కుమారులు అంటే ఎంతమంది? 14 మంది కుమారుల్ని ఇచ్చారట. టప్ప 14 మంది కొడుకుల్ని ఇచ్చారండి వరుస పెట్టి. 14 మంది కొడుకులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండని వీరందరూ అంటే 14 + 3 17. 17 మంది ఆసాపునకు, యెదూతూనునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడి ప్రకారం యెహోవా ఇంటిలో తాళముల, స్వరమండలముల, సితారాలు వాయించుచు గానము చేయుచుంటారు. చిత్రం ఏంటంటేనండి, ఈ 17 మంది మైకులు పట్టుకొని పాటలు పాడితేనండి అప్పుడేనండి సొలొమోను దేవాలయం గేట్లు తెరుచుకునే. వీళ్ళు పాడితేనే దేవుడు దిగి వస్తాడు అక్కడికి, వీళ్ళు పాడితేనే గేట్లు తెరవాలి అక్కడ, వీళ్ళు పాడితేనే బలి జరగాలి అక్కడ, వీళ్ళు పాడితేనే దేవుడి కార్యక్రమాలు జరగాలి అక్కడ, వీళ్ళు పాడాలి, దేవుడు దిగాలి. అలాంటి స్థాయికి దేవుడు వాళ్ళని లేపాడు చివరికి. హేమాను సంతానాన్ని 17 మంది.
మీ కుటుంబంలో కొంతమంది సింగర్స్ బాగుంటారు, భార్య బాగా పాడితే భర్త ఇక గొంతెత్తాడంటే కాకిలాగా ఉంటుంది. కొడుకు సరిగ్గా బాడలేడు, కూతురు సరిగ్గా పాడితే అలా ఉంటుంది. అంటే మన ఫ్యామిలీలో ఒకళ్ళు బాగా పాటలు పాడితే ఇద్దరు పాడతారు, ఇంకో ఇద్దరు సరిగ్గా రాదు, వాళ్ళకి దారి తప్పిద్ది. కానీ ఇక్కడ కుటుంబం అట్లాంటిది కాదు. 17 మంది గొంతెత్తారంటే గాన కోకిలను తలపిస్తారు. ఒకళ్ళు తాళం వేస్తారు, ఒకళ్ళు సితారా వాయిస్తారు, ఒకళ్ళు స్వరమండలం వేస్తారు, ఒకళ్ళు గాన ప్రతిగానాలు చేస్తారు. చివరికి ఈ 17 మంది అడిగిడితేనే యాజకత్వం అనే ఆ ప్రక్రియ ముందుకెళ్ళే స్థాయికి దేవుడు వీళ్ళని పైకి లేపాడండి. చివరికి ఆలోచించండి. మీరు కూడా యువతగా ఒకవేళ ఉంటే మీ తండ్రినో మీ బాబాయినో మీ పిన్నన్నో ఎవరిని చూసి వాళ్ళు చెడ్డోళ్ళు కదా అని మీరు చెడిపోమాకండి. మీ కుటుంబంలో ఎవడు మంచోడో చూడండి, వాడిని ఎంచుకోండి. లేదు మీ కుటుంబంలో ఎవడు మంచోడు లేడా, బైబిల్లోనికి రండి, బైబిల్లో ఉన్న మంచివారిని చూడండి, ఆ మంచి నేర్చుకోండి. అంతే తప్ప సినిమాల్లో ఆడెవడో సిగరెట్ తాగాడో నువ్వు పాడైపోవటం కాదు, వాడెవడో గంజాయి తాగాడు నువ్వు ఇక్కడికి వెళ్ళి గంజాయి తాగటం కాదు, వాడెవడో అమ్మాయిని రేపు చేశాడని ఇక్కడ ఈడు అమ్మాయిలను రేపు చేయటం కాదండి. హేమానును చూడు, సొంత తండ్రిని కూడా పక్కన పెట్టాడు, మంచి కోసం తాతని వెంబడించాడు. మీరు కూడా మీ జీవితాల్లో అలాగనే ఉండి దేవుడి కోసం మీ కుటుంబం ఎలాంటిదైనా సరే దేవుణ్ణి మీ మనస్సుల్లో మీ హృదయాల్లో పదిలించుకోగలిగితే మాత్రం దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడి ప్రపంచంలో ఎవ్వడికి రివార్డ్ని నీ ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.